మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు మద్దతు ధర లేక విలవిలలాడుతున్న అరటి రైతులపై అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అరటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇటీవల కాలంలో మద్దతు ధర లేక అరటి రైతులు తమ పంటలను తామే తీసివేసుకున్న ఘటనలు తెలిసిందే. తాజాగా మండలంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం గాలికి అరటి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. పగలు రాత్రులు అనే తేడా లేకుండా కష్టపడి ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెట్టి పంటను పండించుకుంటే తీరా చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతుల నోట్లో మన్ను కొట్టింది. పామూరుపల్లె గ్రామంలో ఓ రైతు తన భార్య నాగలను అమ్మి మరింత అప్పు చేసి 2 ఎకరాలలో పంట పండిస్తే తీరా చేతికి వచ్చే సమయంలో వేసిన 2 ఎకరాలలో ఒక చెట్టు కూడా నిలబడకుండా అకాల వర్షానికి గాలికి నేలకు ఒరిగాయి. భార్యాభర్తలు ఇరువురు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలమంతా కూడా దాదాపు అరటి రైతులందరిది ఇదే పరిస్థితి. ఇదిలా ఉండగా ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ శుక్రవారం నాడు మండలంలో అరటి పంట నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. పంట నష్టం గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఏదేమైనా ప్రకృతిల రైతులపై పగబట్టడం యావత్ ప్రజలకు ఇబ్బందికరమని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరోలు మండలం ప్రకాశం జిల్లా పామరపల్లె గ్రామం. నా పేరు అమ్మవరపురం నాటి. మా మండలంలో చాలా మంది అరటి తోటలు వేసినారు రైతులు. గురువారం రాత్రి వర్షం బీభత్సం వచ్చి గాలితో బండింది. తోటలన్నీ చాలా ఘోరంగా పడిపోయినాయి. చాలా మంది రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతుండ్రు. ఎకరాకు 1,00,000-1,50,000 వరకు పెట్టుబడి పెట్టిండ్రు. ₹1 కూడా ఆదాయం రాకుండా పోయింది. చాలా నేత గెలలు అన్ని అప్పులు చేసి రైతులు పెట్టుబడి పెట్టి బంగారు తాకట్టు పెట్టి రైతులు అప్పులు తెచ్చి పెట్టినారు. ఈ పంట చాలా నష్టం వచ్చినది. రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుచున్నాము.